వీరబాహుడి లోకజ్ఞానం. ఒక ఊరిలో అనసూయమ్మ సూరయ్య అనే దంపతులు ఉండేవారు. వారికి లేక ఒక కొడుకు పుట్టాడు. అతనికి వీరబాహుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు ఆ దంపతులు. వీరబాహుడు పెద్దవాడయ్యాడే కానీ అతనికి లోకజ్ఞానం కానీ, ప్రపంచంలో ఎలా తనను తాను నిలదొక్కున్న బ్రతికే ఆలోచన కానీ లేకుండా పెరిగాడు. చాలా అమాయకత్వంగా ఉంటూ బడికి వెళ్లకుండా తనకంటే చాలా చిన్న వయసులో ఉన్న చిన్నపిల్లలతో ఆటలాడేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినేవాడు కాదు. వాళ్ళు కూడా వీరబాహుడిని వారి ప్రేమ కారణంగా ఎక్కువగా మందలించలేకపోయేవారు. ఒకనాడు వీరబాహుడు వీధిలో చిన్నపిల్లలతో ఆడుకుంటుండగా అటువైపుగా ఆ రాజ్యానికి యువరాణి అయిన మదన సుందరి రథం రాసాగింది. వీధిలో వారంతా దారికి ఇరుప్రక్కలా నిలబడి యువరాణికి జయజయలు జయజయ ధ్వానాలు పలకసాగారు. వీరబాహుడు మాత్రం అదేది పట్టించుకోకుండా తన ఆటలలో తాను మునిగి ఆడసాగాడు. ఇంతలో యువరాణి రథం దగ్గరకు రానే వచ్చింది. ప్రజలనందరినీ యువరాణి సంతోషంగా పలుకుతూ ముందుకు వెళ్ళసాగింది. రథంలో ఆమె చూపులు వీరబాహుని మీద పడ్డాయి. అతనొక్కడే జయ ధ్వానాలు చేయకుండా ఆడుకోవడం చూసింది. వయసులో యువకుడిలా ఉన్న వీరబాహుడు చిన్నపిల్లలతో ఆడుకోవడం వింతగాను విడ్డూరంగానూ తోచి రథాన్ని వారి దగ్గరలో ఆపి వారిని చూడసాగింది. కొంచెం సేపు అయ్యాక వీరబాహుడు యువరాణి తనను చూడడం గమనించగా యువరాణి అతనిని అవమానించే విధంగా పెద్దగా నవ్వుతూ రథాన్ని ముందుకు సాగమని ఆజ్ఞాపించింది. ఇంతకాలంగా అతనిని ఈ విధంగా విక్రించడం, అవమానించడం ఏనాడూ జరగలేదు. ఆ ఊళ్ళో అందరికీ అతని మీద జాలి తప్ప. కాబట్టి వీరబాహునికి ఆ సంఘటన ఊహించని ఆశ్చర్యాలలో ముంచెత్తింది. ఆ రోజంతా దీని గురించి ఆలోచించడం మొదలెట్టాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎలాగైనా సరే ఆ యువరాణిని వివాహం చేసుకొని ఆమెను తనకు జరిగిన సంఘటనకు తగిన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. తెల్లవారి లేచి తన తల్లిదండ్రులకు చెప్పి దగ్గరలో ఉన్న యోగోపంగముని దగ్గరకు వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకుంటానని యోగి ఆశ్రమానికి చేరాడు. అక్కడ ఆ ముని దగ్గర వేదాధ్యయనం, విద్య మరియు శాస్త్రజ్ఞానం సంపాదించుకున్నాడు. తిరిగి తన ఇంటికి బయలుదేరాడు. దారిలో వస్తుండగా చాలా దాహం వేసింది అతనికి. ఒక పల్లెపిల్ల వీరబాహుని దాహం తీర్చి ఆదరించి ఆ తదుపరి ఆతిథ్యం ఇచ్చి గౌరవించింది. ఆ అమ్మాయి చేసిన సపర్యలు, ఆమె తండ్రి గారు చేసిన సత్కారాలు వీరబాహుని ఎంతగానో ఆకర్షించాయి. దానికి తోడు ఆమె తెలివితేటలకు, కరుణ స్వభావానికి ముగ్ధుడైన వీరబాహుడు ఆమెను వివాహమాడాలనుకుని తన కోరికను ఆమెకు, వారి తండ్రి గారికి తెలియచేశాడు. వారిరువురు ఒప్పుకోవడంతో వీరబాహుడు తన ఇంటికి చేరి తన వివాహం గురించి, ఆ పల్లెపిల్ల గురించి చెప్పడంతో వారు కూడా అంగీకరించగా ఆ పల్లెపిల్లను వివాహమాడాడు. ఒకనాడు తన భార్య మానసకు తనకు యువరాణితో జరిగిన సంఘటన చెప్పాడు. దానికి మానస, మరి మీరు ఆమెను ఎందుకు వివాహమాడే నిర్ణయాన్ని మార్చుకున్నారు అని అడిగింది. దానికి వీరబాహుడు, మనిషిలో నిజమైన తెలివి కానీ, జీవితం గురించి కానీ, విద్యను అభ్యసించిన తర్వాత కానీ వాటి విలువ తెలియదు. అప్పటి వరకు నేను తల్లిదండ్రుల దగ్గర చిన్న పిల్లవాడిలాగా
బాధ్యత లేకుండా పెరిగాను. ఇప్పుడు జీవితం అంటే ఏమిటో నాకు తెలియదు. శాస్త్ర విద్యలు నేర్చుకున్న తర్వాత నా తొందరపాటును తెలుసుకున్నాను. లోకజ్ఞానం, పాత్ర విచక్షణా జ్ఞానం, బాధ్యతలు తెలుసుకున్నాను. ఆ యువరాణి స్వభావం ఏమిటో, తను కోరుకునేది ఏమిటో తెలియకుండా స్వార్థంగా ఆలోచించాను. మునీశ్వరుని వద్ద శాస్త్ర విద్యలు నేర్చిన తరువాత కనువిప్పు కలిగింది అన్నాడు. దానికి మానస ఎంతో సంతోషపడింది.